తెలంగాణకి మా కూటమి రాబోతా ఉంది. కూటమి వచ్చే క్రమంలో మెగా ఫ్యామిలీని ఇబ్బందికర పరిస్థితిలో నెట్టేందుకే అది 100% రాజకీయ వ్యూహంలో భాగంగా అంతర్గతంగా కొన్ని శక్తులు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ గారి మీద దాడి కొనసాగిస్తూ ఉన్నాయి. సామాజిక దాడులకి నిదర్శనం అనేది మీరేమంటారు? ఇది 100% మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఈరోజు జనసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది. జనసేన అంటేనే మెగా కుటుంబం అనే లెక్కలో ఉంది ఈరోజు. కాబట్టి జనసేన ఎక్కడ స్ట్రాంగ్ అయిపోయి తెలంగాణలో అడుగు పెడితే మాకు పుట్టగతులు ఉండవు అని కాంగ్రెస్ వాళ్ళు 100% కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెద్దలకి ఎలాగే మెసేజ్లు వచ్చాయంటో తెలియదు, కానీ కావాలని చెప్పి దీన్ని చాలా పెద్ద ఇష్యూ కింద చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ మనుషులే ఇప్పుడు వాళ్ళ ఇంటి మీద దాడి చేసినంతా కూడా ఫోటోలు సోషల్ మీడియాలో చూసాం. ఆయన అనుసరులు చాలా మంది ఉన్నారు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ జాకి దీంతో సంబంధం ఉంది. వాళ్ళ ఆంధ్ర ఫిల్మ్ అసోసియేషన్ ఫిల్మ్ సొసైటీలు అంతా వైజాగ్ వెళ్ళిపోవాలని వాళ్ళు చెప్పాలా, వైజాగ్ వెళ్ళాలని ఎలా వెళ్తారు? అది కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని టార్గెట్ చేసుకుని ఒక పెద్ద ఇష్యూ కదా చేస్తుంది. అంతేకాదు ఇది కాపులంటే వీళ్ళకి ఎందుకో మాకు అర్థం కాదు. అంటే 26% కాపులు ఉండే రేపు పొద్దున్న వీళ్ళందరూ ఒకటి అయిపోయి ఒక తాటి మీదకి వస్తే మా ప్రభుత్వం కూలిపోద్ది అనుకుంటున్నారు. ఏమో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ విషయాన్ని టార్గెట్ చేసి కావాలని చెప్పి రాజకీయ కోణంలోనే దీన్ని చూస్తుంది అనేది మా కాపు కులాల కాపు సంఘాల ప్రతినిధులుగా దీనికి 100% ఒక్కని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో జనసేన గనక ఇక్కడ అడుగు పెడితే కాంగ్రెస్ కి నిజంగానే పుట్టగతులు ఉండవు. వచ్చే ఎలక్షన్స్ లో జనసేన రావాలని మా కాపు కులాల అన్ని సంఘాల తరపు నుంచి కూడా నేను మా కాపు సంఘాల నాయకులందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి అవసరమైతే మేము ఈ వీక్ లోనో వచ్చే వారంలోనో ఒక పెద్ద మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము సందేశం పంపిస్తాం. ఎందుకంటే ఇది రాజకీయ కుట్రే, కాపు కులాల మీద ఒక దాడి కిందనే మేము భావిస్తున్నాం. ఇక పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా జనసేన పార్టీ అన్ని ఏమంటామంటే ఆవిర్భావం చేసి దాని ఒక స్టేజ్కి తీసుకెళ్లి దాని ఒక పెద్ద ఎత్తున రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో కూడా జనసేన పార్టీని నిలబెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా తీసుకెళ్ళడానికి మా కాపు కుల సంఘాలందరి తరపు నుంచి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.